ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అక్రమ అవకతవకలపైన ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మేము పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆత్మకూరు పట్టణంలో ఎప్పుడైతే మున్సిపాలిటీ అయిందో అనేక వెంచర్లు కూడా ఆత్మకూరులో జరిగినాయి. అనేక మంది ప్రజలు కూడా అవి కొనుక్కొని ఒక వెంచర్లో 10% ల్యాండ్ అనేది ఖచ్చితంగా రాబోయే తరాలకు ఈ యొక్క పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడానికి ఖచ్చితంగా కూడా ల్యాండ్ అవసరం అని చెప్పేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి లేఅవుట్లో అనేక లేఅవుట్లో కూడా 10% ల్యాండ్ అనేది పక్కకు తీసి పెట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ముఖ్యంగా 450 ప్లాట్ల దాకా ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఉందో, గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ అయిందో ఆ రోజు నుండి కూడా ప్రతి వెంచర్లో కూడా 10% ల్యాండ్లు ఉంటే టార్గెట్ పెట్టుకొని ఒక పొలిటికల్ మాఫియా తయారై ఈ యొక్క 10% ల్యాండ్స్ని ప్రతి వెంచర్లో కూడా లేకుండా అసెస్మెంట్ నెంబర్ తీసుకొని అమాయకులకు అమ్మడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా సమగ్ర విచారణ జరిపించాలని గతంలో 2 సార్లు కూడా ఇక్కడ వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారి ప్రభుత్వం ఉంది కనుక దానిపైన నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి ఆత్మకూరుకు సంబంధించి చాలామంది కూడా సామాన్య ప్రజలు కూడా ఏదైతే దేవుని మాన్య వెంకటేశ్వర స్వామి సంబంధించిన భూములలో కూడా అవకతవకలు జరిగి అసెస్మెంట్ నెంబర్లు వేసి విపరీతంగా ఇండ్లు కట్టిస్తే చాలామంది అంటే ఒక పార్టీలకు అతీతంగా కొంతమంది కూడా సుప్రీంకోర్టు దాకా కూడా పోవడం జరిగింది. గవర్నర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కూడా లెటర్ పంపించడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క నగరంలో చూసుకుంటే జరుగుతున్న అవినీతి పైన అనేక సర్వే నంబర్ల ఆధారితంగా ఈరోజు అక్రమ లేఅవుట్లు వెలిచినటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళే ఒత్తాసు పలుకుతూ ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా మీకు ఒక్కొక్కటి వివరంగా కూడా లెటర్ ప్యాడ్లో ఉన్నాయి. ఈరోజు సర్వే నంబర్ 112 జగదీశ్వర కాలనీలోని ఈరోజు అనేకటువంటి గోదాములు కట్టి అక్కడ అక్రమ లేఅవుట్లు వేసి 7,080 చదరపు గజాల భూమిని బినామీ పేర్ల మీద షెడ్డు వేయడం జరిగింది. దాంట్లో అనేక కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా వెంకటరెడ్డి కాలనీలో సర్వే నంబరు 56, 57, 58, 116, 117 రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర 10% భూమిని షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటి పర్మిషన్ 10% ల్యాండ్ మిగిలితే అందరూ పంచుకొని తలా ఇంత పంచుకొని దాన్ని కాంప్లెక్స్ని కట్టడం జరిగింది. దాంట్లో అనేక మంది కూడా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇక ఈ విధంగా అనేక రకాలు కూడా అవినీతి పాల్పడితే దాన్ని 2-3 సార్లు మెమరాండం ఇచ్చినా కూడా పట్టించుకోలే. అదేవిధంగా సర్వే నెంబర్ 124 ఫ్రెండ్స్ కాలనీలోని ప్లాట్ నెంబర్ 1లో ఆర్ఆర్జీ రోడ్ని ఆక్రమిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పడడం జరిగింది. దాంట్లో కూడా ముడుపులు తీసుకొని వారికి సహకరించడం జరిగింది. అదేవిధంగా సర్వే నెంబర్ 111 సంతుల బసవరాజు చేసినటువంటి జీపీ పార్క్ ప్లేస్లో 1,472 చదరపు గజాలు బినామీ పేర్లతో మాయం చేయడం జరిగింది. అదేవిధంగా సర్వే నెంబర్ 114లో ఎంవి అశోక్ నగర్ కాలనీలో మొత్తం 175 ప్లాట్లు ఉండగా దాంట్లో మొత్తం కాజేసినటువంటి సందర్భం ఉంది.